అదే విధంగా మొన్న షర్మిలాని గెలిపించమని కూడా విజయమ్మ మాట్లాడారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అనుకోవాల్సిన అవినాష్ రెడ్డిని ఓడించటం అనేటువంటిది వాళ్ళ లక్ష్యం ఆ రోజున, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం కాదు. రెండో అంశం చెప్తానండి, మీకు అత్యంత బలమైనటువంటి అంశాన్ని చెప్తాను. విజయమ్మ ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి తరఫున ప్రచారం చేయడానికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉండటానికి కానీ రెడీగా ఉంది, మీరు గమనిస్తే. రెండో అంశము, ఏ నిమిషమైనా సరే ఎప్పుడైనా సరే షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డితో రాజీ పడి ఆ రాజకీయము అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలేంటి? వాళ్ళిద్దరి మధ్య ఆస్తి సంఘం సంబంధించినటువంటి తగాదాలు, రాజకీయ పరమైనటువంటి ప్రాధాన్యత, ఇలాంటివన్నీ కూడా రేపొద్దు నేను ఇస్తానంటే అన్నల జిల్లాలు గెలిచేదానికి అవకాశం ఉంటది, కాదనడానికి ఏం లేదు. ఆవిడ కాంగ్రెస్ పార్టీలో ఆవిడకేమి భవిష్యత్తు ఉన్నట్టుగా ఆవిడకి తెలియదు, కాంగ్రెస్ పార్టీకి ఆవిడ వల్ల ఏం భవిష్యత్తు లేదు ఆంధ్రప్రదేశ్ లో. ఈ విషయం వాళ్ళిద్దరికి తెలుసు, కాంగ్రెస్ పార్టీకి షర్మిలకు కూడా. ఎప్పుడు అన్న పిలుస్తాడని ఎదురు చూసేటువంటి పరిస్థితి షర్మిలది. కాబట్టి అసలు నేను అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన, రేపొద్దున అతను జైలుకి వెళ్ళినా సరే అతనికి ఉన్నటువంటి ఆర్థిక బలము, తన తల్లి, తన సతీమణి షర్మిల లేకుండా కూడా నేను నా పార్టీ నిలబెట్టుకోగలననేటువంటి ఒక ధైర్యం బహుశా జగన్మోహన్ రెడ్డికి ఉంటే ఉండొచ్చేమో. ఒకవేళ అలాంటిది ఉంటే షర్మిలానే అసలు ఆవిడ పార్టీలో ఓకే, ఫ్యామిలీ నుంచి కాదు కృష్ణాంజనేయులు గారు, ఫ్యామిలీ నుంచి కాదు, ఆ పార్టీలో ఎవరండి నెంబర్ 2? బొత్సానా, పేర్ని నానినా, అంబటి రాంబాబా, గుడివాడ అమర్నాథ, వైవి సుబ్బారెడ్డా, విజయసాయిరెడ్డా, ఎవరు చెప్పండి? చెప్పలేరు కదా ఇప్పుడున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి ఒక స్పష్టత ఉందండి. జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల మొన్న మీరు 5 ఏళ్లు గమనిస్తే తన పార్టీ తను ఒక్కడే సెంటర్ పిల్లర్ అండి. తన చుట్టూ 5గురిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 5గురే తన పార్టీ, తను మొత్తం ప్రభుత్వం కూడా 5గురే. తన తర్వాత తన పార్టీ కూడా 5గురు ఎవరైనా తెలుసు, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, అదే విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి. వీళ్ళు 5గురు ద్వారాగా మాత్రమే తన పార్టీని, ప్రభుత్వాన్ని నడపాలనుకున్నాడు. ఈ 5గురే రేపొద్దున ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో కూడా జగన్మోహన్ రెడ్డి వెనక్కి నిలబడేది ఈ 5గురే. అందరూ నడపరండి. బొత్స సత్యనారాయణ అవసరమైతే అవకాశం ఉంటే ఇంకొక పార్టీలో మారటానికి అవకాశం ఉంటది. జగన్మోహన్ రెడ్డి తరఫున మాట్లాడినటువంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ తిట్టినోళ్ళు, చంద్రబాబు నాయుడు తిట్టినోళ్ళు కూడా జనసేనలోకి వెళ్ళొచ్చు, తెలుగుదేశంలోకి వెళ్ళొచ్చు, బీజేపీలోకి వెళ్తే వెళ్ళొచ్చాం. వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఆధారపడటం లేదు. అది ఒక జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ సంకేతం ఎప్పుడు ఇచ్చాడు? అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చాడు. ఇప్పుడు కూడా వాళ్ళ మీద ఆధారపడడం అతని రాజకీయం. అది నా అబ్జర్వేషన్ ఇది. ఆ 5గురు జగన్మోహన్ రెడ్డి కలిసే తన పార్టీని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగని అంత ఈజీగా 2012లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదో కేసు పెట్టి వదిలేసినంత సులువుగా ఇప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టదు. నేను ఖచ్చితంగా చెప్పగలను. అతని మీద ప్రతి పోయిన గవర్నమెంట్ లో ఇప్పుడు వరకు అయితే 7 సంస్థలకు సంబంధించిన 7 శాఖలకు సంబంధించినటువంటి అవినీతి ఆరోపణల మీద ఇప్పటికే తవ్వుతున్నారు. విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు అన్ని ఉన్నాయి. దాని మీద ఆధారాలతో సహా బయటికి తీసి జగన్మోహన్ రెడ్డిని A1 గా, అదే విధంగా అప్పుడు ఉండేటువంటి మంత్రుల్ని, ఈ 5గురులో ఉండేటువంటి వీళ్ళని ఇప్పుడు విజయసాయి రెడ్డిని ఎందుకు ఈ టార్గెట్ చేసింది? తెలుగుదేశం అయినా లేకపోతే ఇంకో పార్టీ జనసేన ఎందుకు దొరికాడు అన్నటువంటి ఇంకేముంది? జగన్మోహన్ రెడ్డి వెనకాల ఒక వాయిస్, ఒకళ్ళు దెబ్బ కొట్టాలి అనేటువంటి లక్ష్యంతో చేసినటువంటి ఈ ప్రయత్నం అనేటువంటి ఖచ్చితంగా జరిగింది. కేసులు పెడతారు, ఆధారాలు ఉంటాయి. ఇవన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి కూడా జైలేస్తారు. 16 నెలలు జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 32 నెలలు జైల్లో ఉన్న ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అలాగని అతనికి జైల్లో ఉంటే పార్టీ నడపటం అనేటువంటిది ఎంత కష్టమైన పని, డ్యామేజ్ అవుతో అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ కానీ మిగతా చోట్ల జైలుకి వెళ్ళినటువంటి ప్రతి వాళ్ళు కూడా తర్వాత అధికారంలోకి వచ్చేటువంటి ఒక సింపతి, అలాంటి ప్రజల్లో అలాంటి ఆలోచన ధోరణి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక రకంగా ప్లస్ అవుతుంది. దాన్ని గట్టిగా ధీటుగా ఎదుర్కొని నిలబడేటువంటి పరిస్థితి ఉంటే పార్టీ నిలబడుద్ది, లేదు అంటే పార్టీ పోయేటువంటి పరిస్థితి. కానీ ఒకటి నిజం, ప్రాంతీయ పార్టీలు ఏవి కూడా ఈ రోజున వ్యక్తి కేంద్రంగా నడిచేటువంటి పార్టీలు, వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు ఉంటే ఖచ్చితంగా ఆ పార్టీలు తిరిగి 5 ఏళ్లకో 10 ఏళ్లకో అధికారం వచ్చినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీని చూస్తే మనకే అర్థమవుతుంది. 2004 నుంచి 14 వరకు అధికారంలో లేనప్పుడు అధికారంలోకి వచ్చారు. అదే విధంగా 1989లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ 94 అధికారం. అలాగా ప్రాంతీయ పార్టీలు ఖచ్చితంగా ఆ విధంగా రివైవ్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కృష్ణాంజనేయులు గారు. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా
విశ్లేషణ అందించినందుకు. సో 2 అంశాలు, విజయసాయిరెడ్డి ఈ ఇష్యూ నుంచి ఎలా బయటపడతారో చూడాలి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద డ్యామేజ్ కాదు అంటూ ఉన్నారు కృష్ణాంజనేయులు గారు. దాంతోపాటు ఒకవేళ జగన్ అరెస్ట్ అవుతారనే ప్రచారం జరుగుతోంది. రఘురామకృష్ణరాజు ఆల్రెడీ ఒక కేసు పెట్టారు కాబట్టి ఆ కేసులో A3గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అండ్ పాత కేసులు, అక్రమాస్తుల కేసులు ఏదైతే ఉన్నాయో 10 ఏళ్ళు బెయిల్ మీద ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి.